అసలు ఒక విధంగా కూటమి ప్రభుత్వ విజయానికి కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్ చెప్పారు. 100% నో డౌట్ అందులో. నా పర్సెప్షన్‌లో. ఎందుకంటే ఐ అగ్రీ విత్ యువర్ పర్సెప్షన్. ఆ! నా పర్సెప్షన్‌లో ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు అంగీకరిస్తారో లేదో ఈవెన్ అంగీకరించి తీరాలి. ఎందుకంటే మనం ప్రజల కోణంలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి. ఆహ్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు నాకు అధికారం ఇచ్చారు 151 సీట్లతోటి నేను ఏమి చేసినా ప్రజలు తీసుకుంటారు. నేను 3 లక్షల కోట్ల రూపాయలు అంటే అప్పటికి ఎలక్షన్ టైంకి 2,59,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ప్రజలకు నేను డబ్బులు ఇచ్చాను డైరెక్ట్ గా. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చాను ప్రజలకి. నేను ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఎవరి కోసం ఓటేయరు? నేను ప్రజల మనిషిని, నాకు నేను ఏమి చేసినా చెల్లిపోద్దు అనేటువంటి విర్రవీగేటువంటి ఒక తల విరుసుతనం అంటారు చూసా, ఆ తల విరుసుని విరిచి 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టి కప్పెట్టిపోయినారు ప్రజలు. ఈ కప్పెట్టడానికి, ఈ విర్రవీగతనానికి ఒక 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 రిప్లికేషన్, ఒక కాన్సిక్వెన్స్ యాక్షన్ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక ప్లస్ సూపర్ 6. సూపర్ 6 అనేది కాన్సిక్వెన్షియల్ యాక్షన్, అది పక్కన పెట్టండి. సూపర్ 6 తర్వాత విషయం. అసలు ముందు వీళ్ళ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఓకే. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురు కలవటానికి జగన్మోహన్ రెడ్డి చేసినంత సహకారం, జగన్మోహన్ రెడ్డి పడినంత తపన, అంబడ్ రాంబాబు పడినంత తపన, విడదల రజనీ పడిన తపన, రోజా పడిన తపన, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు పడిన తపన అంతా ఇంతగా వాళ్ళని కలపటానికి వాళ్ళు పడినటువంటి తపన, ఈవెన్ ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మెయిన్ ఫెసిలిటేటర్. నేను అంటాను, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారికంగా పవన్ కళ్యాణ్ అను చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టుకుంటున్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు. అలా పెట్టకూడదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక పక్క, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్క పెట్టాలి. ఎందుకు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 సీట్లు రావడానికి కారణం ఆయనే, వీళ్ళు 164 సీట్లు రావడానికి కారణం ఆయన కాదు సార్. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో సజ్జల రామకృష్ణారెడ్డి డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? సరే, ఎలా ఉంటదంటే రాజుగారు తప్పు చేసినట్టు ఉండదు. ఆయనకి ప్రభుత్వ సలహాదారుడు ఉన్నప్పుడు ఆయన సలహా మేరకే చేసినట్టు అయిపోద్ది. పైగా సలహాదారుడు కాబట్టి, ముఖ్య సలహాదారుడు కాబట్టి. ఇప్పుడు ఎక్కడో బురదగుంట్లో నీళ్లు తీసుకొచ్చి శంఖంలో పోసారనుకోండి, ఏమైద్ది? తీర్థం అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి, ఆయన మనసులో నుంచి వచ్చిన, ఆయన నోట్లో నుంచి వచ్చిన, ఆయన మస్తిష్కంలో నుంచి వచ్చిన, అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఇంప్రెషనే కదా. కరెక్ట్. ఎందుకంటే ముఖ్య సలహాదారుడు కాబట్టి. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి సలహాలు తీసుకోడు, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు తీసుకోడు. ఆయన పిలిచి పెద్ద బంట్రోతులాగా ఇది తీసుకున్నాను, నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పేటువంటి మెకానిజమే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వడు, ఒపీనియన్స్ ఇవ్వడు. ఆయన ఒపీనియన్ తీసుకున్న ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన తనని తాను కాల్చుకోవటానికి తనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు తప్ప ఇంకొకరిని ఎలో చేయడు తన కాల్చుకోవటానికి. భస్మాసురుడిని జగన్మోహన్ రెడ్డితో పోల్చొచ్చు చక్కగా. భస్మాసురుడిలాగా నెత్తి మీద భస్మం చేసుకోగలిగిన దాంట్లో ఆయన ఎక్స్పర్ట్. ఇలా ఈ కూటమి ప్రభుత్వం కలవటానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక దుర్మార్గకరమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళ కలవటం తోటి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీకి 10,000, 15,000, 5,000, 3,000 ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలవటం తోటి రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక తెలియని ఊపు వచ్చింది. ఈ రెండిటికి తోడుగా భారతీయ జనతా పార్టీ కూడా కలవటం తోటి ఆ కేంద్ర ఎన్నికల కమిషను కూటమి ప్రభుత్వం అయిపోయి ఉంటుంది, పోలీసులందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉంటారు, సెంట్రల్ నుంచి వచ్చిన ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లు అందరూ కూటమి ప్రభుత్వం వైపు ఉంటారు. సో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మోడీ లాంటి, అమిత్ షా లాంటి వాళ్ళు మన వెనక ఉన్నారు అనుకున్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఒకవేళ రేపొద్దున నెక్స్ట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని జైలుకి పంపించవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండటం మనకి చాలా ప్లస్ పాయింట్ అని నాయకుల్లో థర్డ్ క్లాసు సెకండ్ క్లాసు మిడిల్ క్లాసు లేకపోతే ఫస్ట్ క్లాస్ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యం వచ్చేసింది. కరెక్ట్.